నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. నాగేటి చాళ్లలో నా తెలంగాణ అన్నారు నందిని సిద్ధారెడ్డి. ఆ నాగేటి చాళ్ల నుంచి తెలంగాణ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పొడాపుబడ్డ బీడు భూములకు జవసత్వాలు ఇచ్చేందుకు గంగమ్మను ఉరకలెత్తించే పథకాలకు శ్రీకారం చుట్టింది. హక్కుగా వచ్చే కృష్ణమ్మ నీటిని ఎత్తిపోతలతో ఒడిసిపట్టి తెలంగాణ పల్లెల మధ్య నిల్వ చేయబోతోంది. అందులో భాగమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల. 35,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం, 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 100 గ్రామాల దాహార్తి తీర్చడమనే మహోన్నత లక్ష్యాలు. 5 లిఫ్టులు, 7 జలాశయాలతో రూపుదిద్దుకోబోతున్న పాలమూరు ఎత్తిపోతలకు ఇప్పటికే భూసేకరణ కొలిక్కొచ్చింది. అక్కడక్కడ ముంపు బాధితుల్లో అసంతృప్తులు కనిపిస్తున్నా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ బృహత్తర పథకానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తోంది. 3 జిల్లాల ప్రజలకు వరప్రదాయిని అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. నోరెళ్లబెట్టిన పొలం నెర్రెల్లో నీళ్లు పారించడమే లక్ష్యం. నీటి తడి ఎరుగని బీడు భూములకు పచ్చచీర కట్టడమే ధ్యేయం. నీటి ఎద్దడి ఎరుగని పల్లెలను, పట్టణాలను చూడటమే ఆశయం. వలసల జిల్లా పాలమూరుని సుభిక్షం చేస్తూ, గొంతెండిన రంగారెడ్డి దాహార్తి తీర్చుతూ, నల్లగొండ రేగడి మన్నులో పచ్చని రాసులు పూయించేందుకు మన పల్లెల గుండా కృష్ణమ్మను బురకలు పెట్టించే బృహత్తర పథకమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల. చరిత్రలో చాలా మంది కృష్ణమ్మను ఎగువదారి పట్టిస్తామని మాట ఇచ్చి మరిచారు. ఆ మాటకొస్తే ఎన్నికలొచ్చిన ప్రతి వేళ ఈ పథకమే నాయకుల నాలుకలపై నాట్యమాడేది. ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయే కాని కృష్ణా జలాలు మాత్రం మహబూబ్ నగర్ పొలం కయ్యల్లో పారనేలేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగనేలేదు. వలసలతో మోడుబారిన పాలమూరు పల్లెల్లో కొత్త కాంతులు పూయనేలేదు. ఇక కృష్ణమ్మ రాకపై జిల్లా ప్రజలు ఆశలు వదులుకుంటున్న తరుణాన అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి తిరిగి పాలమూరు ప్రజల ఆశలు సజీవం చేశారు. 7 జలాశయాలు, 5 లిఫ్టుల సాయంతో మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి, నల్గొండ లోగిలికి కృష్ణమ్మను తరలించేందుకు భారీ సన్నాహమే నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా సాగుతున్న మహాక్రతువులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒకటి. 35,200 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలు తడవాలని, ఎన్నో పల్లెల దాహార్తి తీర్చాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రానున్న బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కోరిన ఆ శాఖ అందులో 8,000 కోట్లు పాలమూరు ఎత్తిపోతలకే అవసరమని ప్రతిపాదించింది. ఆ అంచనాల ద్వారానే ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. 7 జలాశయాలకు గాను పాలమూరు ఎత్తిపోతల పథకంలో తొలుత 4ంటిని వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన జలాశయాలకు తొలి ప్రాధాన్యత. సాధారణంగా ఏ ప్రాజెక్టు మొదలైనా భూసేకరణ రూపంలో అవరోధం ఎదురవుతుంది. ఈ పథకము అందుకు అతీతం కాదు. ఈ 4 జలాశయాల పరిధిలో 17,287.33 ఎకరాలు సేకరించాలి. కానీ సంకల్పం మంచిదైతే, 10గురు మేలుకోరే పనైతే 4గురు కలిసి వస్తారు అనడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే కృష్ణమ్మ జలాలు అంతటి స్వచ్ఛమైన నిదర్శనం. అందుకే అవసరమైన భూమిలో ఇప్పటికే 75% సేకరణ పూర్తి కాగా, మిగిలిన భూసేకరణ కూడా 2 వారాల్లో పూర్తయ్యేలా యంత్రాంగం పనిచేస్తోంది. ముంపు గ్రామాల్ని తగ్గించే వీలుగా ఇప్పటికే 4-5 సార్లు నమూనాలు మారిన పాలమూరు ఎత్తిపోతల ఇప్పుడు తుదిరూపు తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నందున జిల్లా అధికారులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
భూసేకరణ విషయంలో పెద్దగా వ్యతిరేకతేమీ లేకున్నా కొన్ని చోట్ల మాత్రం అసంతృప్తులు కనిపిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల భూములకు చెల్లిస్తున్న మొత్తాన్నే పట్టణాలకు దగ్గరలో ఉన్న భూములకు ఇవ్వడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో సేకరించాల్సిన 17,287.33 ఎకరాల్లో 3,378.23 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరులో 7 లక్షలు, రంగారెడ్డిలో 2,70,000, నల్గొండ జిల్లాలో 30,000 కలుపుకుని మొత్తం 10 లక్షల ఎకరాలు పచ్చని సిరులతో అలరారనున్నాయి. ఎంత గడ్డు కాలమైనా కానీ మంచిగా మాకు 10-15 ఎకరాల వరకు నీళ్ళు ఇచ్చే ఆ సామర్థ్యం గల బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు పోతున్నది చాలా బాధగా ఉంది. ఇంకోటి ఈ రిజర్వాయర్ వల్ల చుట్టూ రైతులు అంతా బతుకుతారు మంచినే, కానీ మాకైతే ఇబ్బంది కలుగుతుంది. మరి మా భూములు కోల్పోకుండా వేరే రైతులు వాళ్ళు మంచిగా వాళ్ళ జీవనం మెరుగవుతుంది. కాబట్టి మాకు మంచి పరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ నిర్వాసితులను బాగా నిర్లక్ష్యం చేసింది. అదే ఉద్దేశంతోనే ఇప్పుడున్న నిర్వాసితులు కూడా కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ భూములు పోయే మేము కూడా కొంచెం ఆందోళనకు గురవుతున్నాము. ఒక నిర్వాహితునిగా కొద్దిగా బాధ్యత, మంచి పరిష్కారం ఇచ్చి తర్వాత మాకు ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నాం. మాకు గృహ వసతులు కూడా లేవు. గృహ వసతులు కల్పించి తర్వాత మాకు చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఆ చదువుకున్న పిల్లలకు కూడా మాకు ముందన్న మా పిల్లల వంతు ఏదో కృషి చేసి మా పిల్లలకి ఇంత ఆశ కల్పిస్తే, ఇంత ప్రభుత్వ ఉద్యోగం అని ఇస్తే మేము మంచిగా ఉంటాం. నార్లాపూర్, జేదుల, వట్టెం, కరివెన జలాశయాల పరిధిలో 13,910 ఎకరాల పట్టా భూమి సేకరించాలి. ఇందులో 4,473 మందికి చెందిన 11,342 ఎకరాల కొనుగోలుకు సమ్మతి లభించింది. ఇప్పటి వరకు 6,875 ఎకరాలకు ప్రకటన జారీ అయింది. 838 మంది 1,903 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. శ్రీశైలం వెనుక జలాలు మళ్లించి వాటిని ఎత్తిపోసి పంపేందుకు గాను నిర్మాణం చేపట్టే తొలి జలాశయమైన నార్లాపూర్ కింద 4 తండాలు ముంపు బారిన పడుతున్నాయి. ఎల్లూరు పంచాయతీ పరిధిలోని బోడబండ తండా, అంజనగిరి, సున్నపు తండా, వడ్డెర గుడిసెలతో పాటు నార్లాపూర్ గ్రామ పరిధిలో భూములు ముంపు బారిన పడుతున్నాయి. ఒక్క నార్లాపూర్ జలాశయం పరిధిలోనే 2,226.16 ఎకరాలకు గాను ప్రక్రియ అంతా తుది దశకు చేరుకుంది. జేదుల జలాశయం కింద 3,881 ఎకరాలు అవసరం కాగా 2,054 ఎకరాలకు ప్రకటన జారీ అయింది. కోడేరు, గోపాలపేట మండలాల్లోని గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. కోడేరు మండలానికి చెందిన తీగలపల్లి, బావాయిపల్లి గ్రామ పంచాయతీలు ముంపు బారిన పడుతూ ఉండగా, గోపాల్పేట మండలంలో బండరాయిపాకుల, కొంకలపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీటితో పాటు ఏదుల, బండరాయిపాకుల, రేవల్లి, నాగాపూరు గ్రామాలకు చెందిన భూములు జలాశయంలో కలిసిపోతున్నాయి. ఈ 2 ఎకరాలు కూడా రిజర్వే కింద ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఆగినామనంటే రేటు విషయంలోనే ఆగినామను. రిజర్వేకు అపోజిట్ కాదు, ఫుల్ మద్దతుగానే చెప్పినాము. కాకపోతే రేటు విషయంలో గవర్నమెంట్ చిన్న చూపు చూసిందని అనుకుంటున్నాం. ఇంకా తప్పని పరిస్థితుల్లో సంతకం చేసినాము. గవర్నమెంట్కి రేటు ఇవ్వాలనుకున్నా కానీ ఈ రేటు మనకు సరిపోకుంటేనే మేము ధర్నాలో పాల్గొన్నాము. మేము ఒక 20 days దాకా మేము చేయలేదు, సంతకాలు కూడా చేయలేదు, అడిగి కూడా చేయలేదు. లాస్ట్కి వస్తే ఇంకా మాకు రేటు ఇప్పటికైనా రేటు పెంచాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ ఏమన్నాడు, మీ కడుపు నింపిన తర్వాత మీకు ఎంతైనా సరే తల వంచైనా సరే మేము రిజర్వ్ పొలం ఇప్పిస్తా అని చెప్పారు. 23 అంటే 19.5 వచ్చిందని చెప్పారు సార్. లక్షల మిగతా భూమి ఎక్కడ పోవాలి సార్? మాది 10 ఎకరములు లమ్మడోళ్ళకు అమ్మినాము. 10 ఎకరంలో మేము 3 పాలెలో మేము సగం భాగం తీసుకొని మేము కూడా అంగీకరించినాం. కాబట్టి దయచేసి మాకు రేటు ఇవ్వాలని చెప్పి కొద్దిగా మేము ఇంతవరకు గవర్నమెంట్ చర్చ చేసినాం. మూడోదైన వట్టం జలాశయం కింద 4,774.11 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 3,895.09 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. ఈ జలాశయం కింద బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల్లో గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. బిజినేపల్లి మండలంలో వట్టెం, కారుకొండ, కుమ్మెర గ్రామాల్లో భూములు కనుమరుగవుతుండగా కారుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రామరెడ్డి తండా, అనేకాన్పల్లి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. నాలుగోదైన కరివెన జలాశయం కింద 6,445 ఎకరాలు అవసరం కాగా 3,474 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే స్థానికులు ముందుకొచ్చారు. భూత్పూర్, జడ్చర్ల, తిమ్మాజీపేట మండలాల్లో గ్రామాలు ముంపుబారిన పడుతున్నాయి. భూత్పూర్ మండలంలో కరివెన, భట్టుపల్లి, కొత్తూరు, తాటిపల్లి గ్రామ పంచాయతీలు, తిమ్మాజీపేట మండలంలో గొరిట, పుల్లిగిరి, జడ్చర్ల మండలంలో ఆలూరు, బూర్గుపల్లి గ్రామాల్లో భూములు ముంపుబారిన పడుతున్నాయి. ఊర్లో కొంచెం నాయకులు కూడా ఉన్నారు సార్, అది అవకతవకలు చేస్తున్నారు. కానీ
వీళ్ళు కూడా కార్యాలయం వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నారు. కానీ ఇప్పుడు దీక్ష ఉన్న వాళ్ళకి ఎలాంటి స్పందన లేదు సార్. అది ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి సార్. మేము వ్యవసాయం పైన ఆధారపడి ఉంటాము. మాకు అదే మా వృత్తి వ్యవసాయము. మాకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే మేము వారికి కూడా మేము సహకరిస్తామని మేము ఆ రోజే చెప్పాం. ఈ పథకం పూర్తయితే 3 జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ఈ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు కంకణం కట్టుకుంది. 123వ జీవో ప్రకారం భూమి విలువకు 2.5 రెట్లు జోడించి పరిహారం చెల్లిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవి భూ కొనుగోలుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇస్తున్నారు. 2 పంటలు పండే భూములకు ఎకరాకు 5.5 లక్షలు, 1 పంట పండే చోట ఎకరాకు 4.5 లక్షలు, పట్టాలేని వాటితో పాటు అసైన్డ్ భూములకు ఎకరాకు 3.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం ఎంత చూసుకున్నా 2,10,000కు మించి రాకపోవడం, ప్రత్యేక భూసేకరణ ప్రకటన జారీ చేయటం వల్ల కలిగే నష్టాలు వివరిస్తున్న కలెక్టర్ ప్రజలను ఒప్పిస్తున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ కానివ్వండి, ఆల్మోస్ట్ మనం కంప్లీషన్ లెవెల్కి వచ్చాం. సో కన్సెంట్ 100% వచ్చింది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా మనము ఎలినేషన్ కంప్లీట్ చేశాము. అయితే పట్టా భూములు ఏవైతే కన్సెంట్ ఇచ్చారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మనం భూములన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. సో ఈ వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఏదైతే పెరుగుతుందో దానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే, లేకపోతే మేనేజ్మెంట్ చేయడానికి కూడా ఏదైనా అవసరాలు ఉంటే సమీక్షించడం జరిగింది. భూత్పూర్ మండలం కరివెన కురుమూర్తి జలాశయం వద్ద గత జూన్ 11 పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ఆవిష్కరణ జరిగింది. అప్పట్నుంచి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు అనేకసార్లు ప్రాజెక్టు ప్రాంతాల్ని సందర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ కూడా పాలమూరులో మకాం వేసి మరీ పథకం సాగుతున్న తీరు పర్యవేక్షించారు. వెరీ క్లియర్ ల్యాండ్ కాస్ట్ ఒకటి, వెంటనే ల్యాండ్ యూజర్ అంటే నష్టపరిహారం, తర్వాత అడిషనల్ బెనిఫిట్స్ వాళ్ళకి స్ట్రక్చర్స్ ఉంటే, వాల్యూబుల్ ట్రీస్ ఉంటే, అటువంటి ఏదైనా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటే, ఇంకా 2 BHK 2 బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కింద బెడ్రూమ్ శాంక్షన్, అది హౌస్ శాంక్షన్ ఒకటి. సో ఇది అయితే పక్కాగా బెనిఫిట్స్ అందరికీ వర్తిస్తాయి. దాని ప్రకారంగానే వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన ప్రత్యేక టెండర్ డాక్యుమెంట్కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ డాక్యుమెంట్ ఆధారంగా టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదల శాఖకు సూచించింది. ఈపీసీ ప్రకారం కాకుండా సంప్రదాయ పద్ధతిలో చేసిన పనికి ఎస్ఎస్ఆర్ ఆధారంగా చెల్లించేలా టెండర్ పిలవడానికి అనుమతించింది. గుత్తేదార్ సామర్థ్యాన్ని సర్కారు మరింత పెంచింది. ఇప్పటికే చేతిలో ఎక్కువ పనులున్నప్పటికీ మరిన్ని పనులు దక్కించుకునేలా వెసులుబాటు కల్పించింది. 10 కోట్ల రూపాయల వరకు విలువగల పనికి అనుభవ పత్రం అవసరం లేదు. టర్నోవర్కు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన పత్రాలు సరిపోతాయి. 50 కోట్ల వరకు పనిచేసే గుత్తేదారుకి అనుభవానికి సంబంధించి సడలింపులిచ్చింది. టెండర్ నిబంధనలకు సంబంధించి అమలులో ఉన్న జీవో 94లో కొన్ని మార్పులు చేసింది. తెలంగాణ గుత్తేదారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ గ్రామాల ప్రజలు చేస్తున్న త్యాగాలు భవిష్యత్తులో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు కురిపించనున్నాయి. ఎన్నో గ్రామాల దాహార్తి తీర్చడమే కాక లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని జిల్లా యంత్రాంగం చెప్తోంది. కోట్లాది మందితో కిటకిటలాడుతున్న భాగ్యనగరి ప్రగతి ప్రణాళికలతో జిల్లాల ఎల్లలు చెరిపేసుకుంటూ విశ్వనగర లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఏటికేడు విస్తరిస్తున్న మహానగరం భద్రత పరంగా పోలీసులకు సవాల్ విసురుతోంది. జనసంద్రంలో దొంగలు పేటరేగిపోతున్నారు. నేరం చేసింది ఎవరో స్పష్టత లేక పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం. కష్టపడి నిందితులను పట్టుకున్నప్పటికీ సరైన సాక్ష్యాలు లేవని కేసులు వీగిపోతున్నాయి. ఈ అవరోధాలన్నింటికీ ఎలక్ట్రానిక్ నిఘా పర్యవేక్షణ వ్యవస్థే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ జంట టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 1,00,000 నిఘా కెమెరాలు ఏకకాలంలో పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. నేరాల నియంత్రణే కాకుండా ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడేలా ఆకాశ హార్మ్యాలు రూపొందిస్తోంది.
శాంతి భద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోన్న రాష్ట్ర పోలీసులు ఇటీవలే మరో విప్లవాత్మక కార్యక్రమానికి నాంది పలికారు. సమీకృత కమాండ్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ (CCC) వ్యవస్థ నెలకొల్పే ధ్యేయంతో శరవేగంగా అడుగులు వేస్తున్నారు. మహానగరంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సాక్ష్యాధారాలతో సహా తెలిసిపోయేలా ఉండాలనేది ప్రధాన లక్ష్యం. విదేశాల్లో అమలవుతున్న విధానాల స్ఫూర్తిగా ప్రభుత్వం ఈ సంస్కరణల పథంలో వేగంగా తొలి అడుగు వేస్తోంది. సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లోని వీధుల్లో పోలీసులు కనిపించరు. కానీ ప్రతి వ్యక్తిని నిరంతరం నిఘా నీడ వెంటాడుతూనే ఉంటుంది. నేరం జరిగితే పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు. అదే తరహాలో కమాండ్, కంట్రోల్, కోఆర్డినేషన్ వ్యవస్థలో 3 ప్రధాన భాగాలు అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధి అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు అందులో మొదటిది. స్టేషన్ నుంచి కమిషనర్ వరకు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ సత్వరం నిర్ణయాలు తీసుకునే ఏర్పాట్లు రెండోది. పోలీసు విభాగాలన్నింటిలో సాంకేతిక పరిజ్ఞానం అమలు, ఉన్నతాధికారులంతా ఒకే చోట నుంచి సేవలందించడం మూడో భాగం. ఈ మహాభద్రతా క్రతువు కోసం 24 అంతస్తుల ఆకాశ హార్మ్యం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బంజారాహిల్స్ లో ఆధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రం సహా హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి ఈ నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ లో ఏర్పాటు చేయనున్న 1,00,000 నిఘా కెమెరాలు అనుసంధానమయ్యే భారీ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ బంజారాహిల్స్ లో ఏర్పాటు కానుంది. అద్భుతమైన రీతిలో జంట అద్దాల టవర్ల నిర్మాణం 2 ఏళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనే ఒక మంచి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్కు భవనానికి శంకుస్థాపన చేసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. టెక్నాలజీ వస్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుంది. సిటీ శాంతి భద్రతలు, అధునాతన టెక్నాలజీ గురించి అనేక సందర్భాల్లో మేము చర్చించుకున్న సందర్భంలో వారి ఆవిష్కరణలో భాగం ఈ కమాండ్ అండ్ కంట్రోల్. భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలోనే అతిపెద్దది. సింగపూర్, న్యూయార్క్, దుబాయ్ తరహాలో ఈ నిర్మాణాలకు ప్రణాళిక చేశారు. కమాండ్ కంట్రోల్ భవనం 4 బ్లాకుల్లో టవర్ల రూపంలో నిర్మాణం జరగనుంది. ఏ బ్లాక్ లో 24 అంతస్తులు, బి బ్లాక్ లో 18 అంతస్తులు ఉంటాయి. సి బ్లాక్ లో G+2, బ్లాక్ డి లో G+1 నిర్మాణాలు ఉంటాయి. 24 అంతస్తుల టవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో సత్వర స్పందన బృందం QRT ఉంటుంది. పేలుళ్లు వంటి ఉగ్రవాదుల ఘాతుకాలతో పాటు భవనాలు కూలిపోవడం వంటి విపత్తులు ఏర్పడినట్లు తెలియగానే వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకుంటుంది. మొదటి అంతస్తులో భారీ గ్రంథాలయం ఏర్పాటు చేసేలా ప్రణాళిక చేశారు. 2, 3, 4వ అంతస్తులో ట్రాఫిక్ విభాగాలు ఉంటాయి. ఈ చలాన్లు, ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు, వాహనాల రద్దీ పర్యవేక్షణ విభాగం ముఖ్యమైనవి. 5వ అంతస్తులో అంతర్గత పరిపాలన, కమ్యూనికేషన్ విభాగం ఉంటుంది. 6, 7 అంతస్తులు ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేటాయించారు. ఏదైనా విపత్తులు జరిగినప్పుడు లేదా నిమజ్జనం వంటి సున్నితమైన వ్యవహారాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి నగరం, అవసరమైతే రాష్ట్రం అంతటా పర్యవేక్షిస్తారు. మిగతా అంతస్తుల్లో నిఘా, మహిళలు, బాలల రక్షణ, వ్యవస్థీకృత నేరాలు, విదేశీ వ్యవహారాల విభాగాలు ఉంటాయి. 16వ అంతస్తులో అదనపు కమిషనర్లు ఉంటారు. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. టవర్ పైన హెలీప్యాడ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. టవర్లో భవన నిర్వహణ యంత్రాంగం, సిబ్బంది శిక్షణ, న్యాయ సలహా, టెక్నాలజీ ప్రాసెసింగ్, సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ, సైబర్ నేరాల దర్యాప్తు, మార్కెట్ ఇంటెలిజెన్స్, విపత్తు నిర్వహణ, ఆర్థిక నేరాల విభాగాలు ఉంటాయి. నగరంలో సంయుక్త కమిషనర్లు అక్కడి నుంచే విధులు నిర్వహిస్తారు. 17వ అంతస్తులో పోలీసు మ్యూజియంతో పాటు ప్రజలు నగరం వీక్షించేలా ప్రణాళికలు రూపొందించారు. బహుళ ప్రయోజనాల భవనంలో ఏకకాలంలో 740 కార్లకు పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దుతున్న టవర్లలో సోలార్ రూఫ్ ఏర్పాటు చేయనున్నారు. 1,00,000 కెమెరాలు రికార్డ్ చేసే దృశ్యాలు ఒకేసారి కనిపించేలా భారీ వీడియో వాల్తో పాటు సుమారు 1000 మందికి సరిపోయే ఆడిటోరియం భవనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. టవర్ల నిర్మాణం పూర్తయితే కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పాటు నగరంలో పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని వివిధ పోలీసు విభాగాల సేవలు ఏకగవాక్షం కింద ప్రజల చెంతకు రానున్నాయి. ఒక దొంగతనం జరిగితే ఆ దొంగ ఎవరు అనేది తెలియకుండా ఒక 10 మంది సస్పెక్ట్స్ ని మనం తీసుకొచ్చి 10 మందిని ఎగ్జామిన్ చేస్తే 9 మంది అమాయకుల్ని మనం వదిలేసి ఒకరిని ఎవరైనా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనము దాంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అమాయకులైనటువంటి వారికి కూడా ఒక రకమైనటువంటి హరాస్మెంట్, ఈ టెక్నాలజీస్, ఎక్విప్మెంట్, గ్యాడ్జెట్స్, ప్రాసెసెస్ లేకపోవడం ద్వారా ఈరోజు మనం పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా ఉండలేకపోతుంది. సివిల్ సొసైటీలో ఉన్నటువంటి చట్ట ప్రకారం నడుచుకునేటటువంటి 99.99% ఆఫ్ ది
సొసైటీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్పేసి మేమందరము భావిస్తున్నాం. జంట టవర్లు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణానికి 1000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ప్రభుత్వం ఇప్పటికే 302 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వచ్చే బడ్జెట్లో మరో 700 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిధుల్లో వీలైనంత ఎక్కువ కేటాయించాలని స్వయంగా సీఎం కోరారు. పారిశ్రామికవేత్తలు, డబ్బున్నవారు కూడా ముందుకు రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, ఇతర వ్యాపారస్తులకు, డబ్బులు కలిగిన వాళ్లకు నేను మనవి చేసేది ఒకటే, ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ఇది మన హైదరాబాద్, దీన్ని మనం కాపాడుకోవాలి. మన హైదరాబాద్ మనం కాపాడుకోవాలంటే పోలీస్తో పాటు ఎట్టి పరిస్థితులలో మీరు కూడా ముందుకు రావాలి. కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని కెమెరాస్ కంట్రిబ్యూట్ చేయాలి. శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మన ఎంపీలు కూడా దయచేసి ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత మంచి ఫేర్లీ గుడ్ అమౌంట్ని ఇచ్చినట్టయితే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మనం అనుకున్న ఈ టెక్నాలజీ రాగలుగుతుంది. వాస్తవానికి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ప్రభుత్వం పోలీస్ సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసులకు ప్రత్యేక వాహనాలు, స్టేషన్ల నిర్వహణ ఖర్చుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తం కేటాయించింది. పోలీసు శాఖ సైతం ప్రభుత్వ ప్రోత్సాహకానికి అనుగుణంగానే ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతోంది. మహానగరం మొత్తం నిఘా నేత్రం కిందకు తీసుకువచ్చేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థలో కీలక భాగమైన నిఘా కెమెరాల ఏర్పాటు ఇప్పటికే చురుగ్గా సాగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 1,00,000 సీసీ కెమెరాలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జంట కమిషనరేట్లలోని సున్నిత ప్రాంతాల్లో 10,000 కెమెరాల ఏర్పాటుకు ఈ ఏడాది బడ్జెట్లో 83 కోట్ల రూపాయలు కేటాయించింది. భారీ ప్రాజెక్టు కాబట్టి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. పారిశ్రామిక, వర్తక, వాణిజ్యవేత్తలతో పాటు కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్ల సంఘాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసులు చైతన్యపరుస్తున్నారు. ఈ ప్రయత్నాలకు కాలనీ, నివాస సముదాయాల సంఘాలు ముందుకొస్తున్నాయి. హ్యాబిట్స్లోని దుకాణాల నిర్వాహకులు, జగదీష్ మార్కెట్లోని వ్యాపారులంతా కలిసి తమ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. బర్కత్పుర, సికింద్రాబాద్లోని కాలనీ సంఘాలు ముందుకు వచ్చాయి. నివాస సముదాయాలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజా భద్రతా చట్టం రూపొందించి అమల్లోకి తెచ్చారు. కెమెరాల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు పోలీసులు. దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్ల సమయంలో ఓ ప్రైవేట్ దుకాణంలోని సీసీ కెమెరాలో ఉగ్రవాదుల దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. కానీ సరైన నాణ్యత లేక ఉగ్రవాది ఎవరో పోల్చుకోలేకపోయారు. చివరకు ఎన్ఐఏ అధికారులు ఆ ఫుటేజ్ పంపించి FBI అధికారుల సహకారంతో ఉగ్రవాదిని గుర్తించారు. ఆ అనుభవం దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన సీసీ కెమెరాలనే ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా రికార్డు చేయగలిగే విధంగా 2 మెగాపిక్సెల్ HD నైట్ విజన్ కెమెరాలు అమరుస్తున్నారు. చుట్టూ 360 డిగ్రీలు తిరుగుతూ జూమ్ అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్రీకరించిన దృశ్యాలు కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచే విధంగా తీర్చిదిద్దుతున్నారు. సీసీ కెమెరాలు చిత్రీకరించిన దృశ్యాలు, ఫోటోలను కోర్టులో సాక్ష్యాలుగా కూడా వినియోగిస్తున్నారు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తూనే నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణం స్పందించే వ్యవస్థ తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగుతోంది. అదే కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. నిఘా కెమెరాలు మొదట సంబంధిత పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తారు. అక్కడ సిబ్బంది కెమెరాల్లోని దృశ్యాలను గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత సంబంధిత ఏసీపీ, డీసీపీ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్వేర్లను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తూనే మరోవైపు నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. కార్డన్ సెర్చ్ పేరుతో నేరగాళ్ల కోసం వేట సాగిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పనిపడుతున్నారు. పాత నేరస్తుల కదలికలపై పోలీసులు డేగకన్ను వేశారు. జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన వారి వివరాల కోసం సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. కమిషనరేట్లలో నేర చరిత్ర ఉన్న వారందరి వివరాలు, ఫోటోలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ సమాచారంతో డేటాబేస్ చేసి దానిని సీసీ కెమెరాలతో అనుసంధానం చేయనున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వ్యక్తి పాత నేరస్తుడైతే అతడి సమస్త వివరాలు క్షణాల్లో తెలిసిపోయేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నగరంలోని ఏ సీసీ కెమెరాకు చిక్కినా వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్లో వాడుకోవడం అనేది చాలా అనివార్యం. ఎందుకంటే చాలా రోజులు ఇదే విధంగా మేము పేపరు, పెన్ను ద్వారా ఈ అన్ని ఫైల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే పోలీసింగ్లో ఇప్పుడు మేము కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేశాము. ట్రాఫిక్లో కూడా చాలా సాంకేతిక పరిజ్ఞానం మేము తీసుకొచ్చాం. మా PDAs ఏవైతే ఉన్నాయో, శాంసంగ్ ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో చాలాని మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ చేశాం. హైదరాబాద్, సైబరాబాద్ మొత్తం ఇంటిగ్రేటెడ్ ఈ చాలాన్ సిస్టమ్ అనేది పెట్టడం, అది మొత్తం మన రాష్ట్రంలోనే విస్తరించే అవకాశం దానికి ఉంది. దేశ స్థాయిలో కూడా అది వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మీరు ట్రాఫిక్ వైలేషన్ చేశారనుకోండి, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మేము హైదరాబాద్లో ఎవరైనా పట్టుకుంటే
హైదరాబాద్లో చేసిన నేరాలు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ టైం దేశంలో ఈ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చాం. అంతర్గత పరిపాలన పూర్తిగా కాగితరహితంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలోని పోలీస్ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఫైళ్లు, సమాచారం ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి చేరవేస్తారు. వివిధ సేవలకు సంబంధించిన మొబైల్ యాప్స్ తో పాటు డయల్ 100 సేవలు కూడా కమాండ్ కంట్రోల్ నుంచే నడుస్తాయి. మొత్తానికి పోలీస్ టెక్నాలజీ హబ్ లా కమాండ్ కంట్రోల్ ను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం చేసే ఆప్టికల్ కేబుల్ ను పూర్తిగా ఉచితంగా అందించడంతో పాటు 5 ఏళ్ల పాటు ఉచితంగా నిర్వహణ చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. కమాండ్ కంట్రోల్ వ్యవస్థను కేవలం పోలీసు శాఖకే కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న పలు విభాగాలు ఉపయోగించేలా తీర్చిదిద్దాలనేది ఆలోచన. ఏ వీధిలో పారిశుధ్య పరిస్థితి ఎలా ఉందో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిఘా కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చు. జలమండలి సిబ్బంది ఎక్కడ పైప్ లైన్ లీక్ అయినా కమాండ్ కంట్రోల్లో కూర్చుని గమనించవచ్చు. కమాండ్ కంట్రోల్ భవనాన్ని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా సేవలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేసేలా ప్రణాళికలు చేస్తోంది. పోలీసులు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నా నేరగాళ్లు మాత్రం మరింత విజృంభిస్తున్నారు. ప్రధానంగా మహానగరంలో చైన్ దొంగలు పేట్రేగిపోతున్నారు. తాళం కనిపిస్తే చాలు ఇళ్లు లూటీ చేస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేక నిఘా పెట్టాల్సి ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.